కామారెడ్డిలో కుండపోత వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. టెక్రియాల్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఆరుగొండలో ఉదయం నుంచి ఇప్పటి వరకు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాత రాజంపేటలో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. నడి సెంటర్లో గట్టి కట్టదే అయిపోయింది. కామారెడ్డిలో కుండపోత వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లాకి సంబంధించిన విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. టెక్రియాల్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఆరుగొండలో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాత రాజంపేటలో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. కామారెడ్డిలో కుండపోత వర్షం కురుస్తోంది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. టెక్రియాల్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఆరుగొండలో ఉదయం నుంచి ఇప్పటి వరకు 32 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది. పాత రాజంపేటలో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. కామారెడ్డిలో వర్ష బీభత్సానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. బాలకుమార్, విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఊరు మొత్తం జల దిగ్బంధంలోనే చిక్కుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏంటి సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి? స్వాతి, అర్ధరాత్రి నుంచి కామారెడ్డిలో వర్ష బీభత్సం సృష్టించింది. ఏకదాటిగా వర్షం కురుస్తున్నది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా వర్షం పడుతుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. సుమారుగా 20 నుంచి 25 సెంటీమీటర్లు, అంటే ఆకాశానికి చిల్లు పడింది అన్నట్లుగా వర్షం కురుస్తూనే ఉంది. చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా 10 మంది వివిధ ప్రాంతాల్లో వాగుల్లో చిక్కుకున్నారు. ఒకే ప్రాంతం జుక్కకు సంబంధించి బొగ్గు గుడిసే ప్రాంతంలో రోడ్డు పని చేస్తున్న కార్మికులు వరద వాగులో చిక్కుకున్నారు. 10 మంది అక్కడే స్టక్ అయిపోయారు. నీటి ట్యాంకర్ పై ఎక్కి సహాయం కోసం అర్థిస్తున్నారు. ఇక మరో కోళ్ల ఫారం దగ్గర మరో 3 చిక్కుకున్నారు. వాళ్ళు కూడా తమను సహాయం చేయాలి, వరద నీటి ముంచెత్తుతుందంటూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే పరిస్థితి. సో మొత్తం మీద 14 మంది వాగుల్లో చిక్కుకొని ప్రభుత్వాన్ని అయితే అర్థిస్తున్నారు, తమను ఆదుకోవాలని. కొద్దిసేపటి క్రితం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రభుత్వంతో మాట్లాడారు. హెలికాప్టర్ రప్పించి అక్కడికి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ఒకవైపు అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్న భారీ వర్షం కారణంగా
సహాయానికి అయితే అంతరాయం కలుగుతుంది. చాలా చోట్ల కూడా రోడ్లు తెగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కామారెడ్డి పట్టణం మాత్రం పూర్తిగా జల దిగ్బంధాలు చిక్కుతుంది. చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. టేకేఎల్ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వంకలు పొంగి పడుతున్నాయి. జాతీయ రహదారిపై కామారెడ్డి టౌన్ లో జాతీయ రహదారిపైకి పెద్ద చెరువు ఉంటుంది. పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండుకొని ఉప్పొంగి ప్రవేశిస్తుంది. జాతీయ రహదారి పైకి భారీ నీళ్లు చేరుకున్నట్టు కూడా చేరుకున్నాయి. కామారెడ్డితో పాటు మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, రాజంపేట్, సదాశివ్ నగర్, గాంధారి, రామారెడ్డి, పాల్వంచ, లింగంపేట ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసిన పత్తి, సోయా ఈ పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీళ్లు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులకు చాలా రాజంపేట మండలం షేర్తాండాలో దాదాపుగా 10-15 పైగా పశువులు నీళ్లలో కొట్టుకుపోయారు. వారిని కాపాడాలంటూ కూడా తాండావాసులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. తాండాలకు కూడా నీళ్లు చేరుతున్నాయి. అక్కడ తమకు సహకారాలు చేయాలని చెప్పి కూడా తాండావాసులు అయితే విజ్ఞప్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, బాలకుమార్, వాగులో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పట్లోగా రెస్క్యూ చేసే అవకాశం కనిపిస్తోంది? ఎంతమంది రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి? అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అంటే రాష్ట్ర బృందాలు, కేంద్ర బృందాలు అంటే రెండు కూడా రంగంలోకి దిగాయి. వారిని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించే ప్రయత్నాలు, కానీ వర్షం ఆగట్లేదు. ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి మొదలైన వర్షం ఇంకా ప్రస్తుతం కూడా భారీగా కురుస్తూనే ఉండడంతో సహాయక చర్యలకైతే ఆటంకం ఏర్పడుతుంది. చాలా మంది రెస్క్యూ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కానీ వర్షం కారణంగా వాళ్ళని కాపాడలేకపోతున్నారు. వరద ఉధృతి అయితే క్రమక్రమంగా పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. స్వాతి. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నడి సెంటర్లో గట్టి కట్టదే అయిపోయింది. అట్లా కింద అక్కడ